జీవితం కూడా అనుకోలే అసలు ఇలాంటి సిచ్యువేషన్ నేను అసలు అడాప్ట్ అయిపోతాను అసలు. అసలు చల్ల కొంచెం సాయంత్రం చలి పెడతా అంటే ఎమ్మడ రగ్గులు కప్పుకొని ఉండేది. ఉమ్, ఇక్కడ ఐస్ మీద నడుచుకుంటా పోతుంది. మొత్తం ఐసే ఉంది. ఆయన కూడా అంత ప్రశాంతంగా ఉన్నా చూడు, ఒప్పుకోకుండా. అంటే జీవితంలో అనేది ఒక్కో దగ్గర ఒక్కోటి నేర్చుకుంటూ పోవాలన్నమాట ఎవరికి. మనం ఎంత పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినా అడాప్ట్ అయిపోతాం. మనం భయపడుకుంటా అక్కడే ఉండిపోయినాం అనుకో, ఏమో నేను అది తట్టుకోలేనురా, అది చేయలేనురా, మన వల్ల కాదురా అనుకుంటే పోలేం జీవితంలో ఇంకోటికి. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. ఇక నువ్వు ఫస్ట్ ఆ కంఫర్ట్ జోన్ ఒకటి వదులుకున్నావు అంటే ఇక ముంగటి పోతుంటావు జీవితంలో. ఆ కంఫర్ట్ జోన్ చూడు, నేను ఎక్కడో తెలంగాణలో మంచి ఎండలో ఉండేటోడిని, ఇక్కడ యుఎస్కి వచ్చి ఐస్లో మీద తిరుగుతున్నాం. నేనే తట్టుకుంటున్నా అంటే ఇక మీరు చాలా మంది సిటీలో చిన్నప్పటి నుంచి పెరిగి ఉంటారు, అయినా చాలా మంది భయపడుతుంటారు. దానికి నెగిటివ్ దానికి ఎక్కువ ఇంపాక్ట్ అయిపోతుంటాం మనం. అట్లా కాకుండా మంచిగా ఒక స్ట్రాటజీతోని ఏమో పోతే పోయింది జీవితంలోగా మనం కొడితే మన ఫ్యామిలీలో కొంచెం అన్నా చేంజ్ కావాలి. కంప్లీట్ ఫ్యామిలీ మార్చేంత ఒకే జనరేషన్ లో కంప్లీట్ ఫ్యామిలీ మారటానికి కూడా అవసరం లేదు. నీ వల్ల కొంచెం అయినా లెవెల్ ఆఫ్ కొంచెం పెరిగినా కానీ చాలు.